ఎమ్మెల్సీ కోటాలో నామినేషన్లు దాఖలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, మైనంపల్లి హనుమంతరావు అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందించారు. ముందుగా అమరుల స్తూపం దగ్గర నివాళులర్పించాక అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని, మంత్రులు కేటీఆర్, తలసాని, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వమే టార్గెట్ గా విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై గుస్సా అయ్యారు హోంమంత్రి నాయిని. మాధవరెడ్డి మాజీ హోంమంత్రి అన్నగారు ఎలిమినేటి కృష్ణారెడ్డి గారికి, మా నగర అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు గారికి, గంగాధర్ గారికి, ముగ్గురికి ఈరోజు ఎమ్మెల్సీ నామినేషన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారంగా వీరు ముగ్గురిని అభ్యర్థులను ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఇంకా ఇద్దరు నామినేటెడ్ ఎమ్మెల్సీలు కూడా రాజేశ్వరరావు, ఫారూక్ హుస్సేన్ గారు, వారికి కూడా గవర్నర్ కోటా నుంచి అనౌన్స్ చేశారు. కాబట్టి 5 ఎమ్మెల్సీలు ఈ టర్మ్లో మాకు కౌన్సిల్లో వస్తున్నారు. మరి 13 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి వెన్నంటి ఉండి ఉన్నందుకు నేను ఒకటి అనుకుంటున్నా, నేను చేసినటువంటి కృషిని దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా దివంగత నా సోదరుని పైన ఉన్నటువంటి ప్రేమ, ఈ 2 మేళవింపులతోనే నాకు ఈనాడు ఈ పదవిని కట్టబెట్టిందని నేను భావిస్తున్నా. ముఖ్యంగా ఈ అవకాశం ఎమ్మెల్సీగా దొరికినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి కుటుంబానికి, మా గ్రేటర్ హైదరాబాద్ మంత్రులకు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ క్యాడర్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శాసనమండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చినటువంటి మన కేసీఆర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వారు ఏదైతే మా మీద నమ్మకం ఉంచి మాకు టికెట్ ఇచ్చి అభ్యర్థిత్వాన్ని ఇచ్చి ఈరోజు మేము శాసనమండలికి నామినేషన్ వేసిన సందర్భంలో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా మేమందరం నుండి నా వంతు కూడా కృషి చేస్తానని, అభివృద్ధికి కాంక్షించేటటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాలు నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ